హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ సినిమా 13 Days 13 Nights ఇది తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మహమ్మద్ అనే ఫ్రెంచ్ వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లోని ఫ్రెంచ్ వాళ్ళందరినీ ఫ్రెంచ్ దేశానికి తరలించడం కోసం సన్నాహాలు చేస్తూ ఉంటాడు. చాలా మంది కాబూల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ దేశం వదిలి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే తాలిబాన్స్ ఆక్రమించుకుంటారు. తాలిబాన్స్ ఆడవాళ్ళని సరిగ్గా బతకనివ్వరు, చదువుకొనివ్వరు, భయంకరమైన రూల్స్ పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేస్తూ ఉంటారు. దానికే ఆఫ్ఘన్లో ఉన్న ప్రజలు వేరే దేశాలకు పారిపోయి బతకాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళలో కొంతమంది హీరోతో పాటు ఫ్రెంచ్ దేశాలకు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు. హీరో వాళ్ళందరినీ ఎలా కాపాడాడు, ఎంతమందిని కాపాడగలిగాడు అన్నదే మిగిలిన కథ. ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా చూస్తున్న ప్రతి నిమిషం గుండె దడ 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 కొట్టుకుంటూ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అక్కడ వచ్చే సన్నివేశాలు కానీ, జనాల్ని తరలించడం కోసం చేసే సన్నివేశాల్లో నలుగురిని తరలిద్దాం అనుకునేసరికి 400 మంది వస్తూ ఉంటారు. అలాంటి సన్నివేశాలు గుండె గుబేలు అనిపిస్తాయి. ఈ సినిమాలో స్పెషల్ అదే. అయితే ఈ సినిమా కన్నా ముందు ఓ సంవత్సరం క్రితం వచ్చిన కాబూల్ అనే వెబ్ సిరీస్ హిందీలో రిలీజ్ అయింది, తెలుగులో లేదు. సేమ్ ఇదే కథాంశంతో వస్తుంది. అది ఇంకా భయంకరంగా ఉంటుంది. అది ప్రతి ఎపిసోడ్ కూడా గుండె దడ 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 కొట్టుకుంటుంది. సేమ్ అందులో ఉన్న సన్నివేశాలే ఈ సినిమాలో కూడా ఉంటాయి. చాలా వరకు చివరికి 8వ గేట్ దగ్గర పారిపోవడానికి ట్రై చేసినప్పుడు కుదరకపోతే ఓ కాలువలా ఉంటుంది. ఆ కాలువ దాటి గోడ దూకి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. ఆ సన్నివేశాలు కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఉంటాయి ఇందులో. ఈ సినిమా కూడా చాలా బాగా తీశారు. ఆ ఫోటోగ్రఫీ, కలర్ కరెక్షను అన్నీ బాగుంటాయి. ఫ్రెంచ్, అరబిక్ తెలిసిన అమ్మాయిని ఇంటర్ప్రెటర్గా పెట్టుకుని హీరో చేసే సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్లో చివరినొచ్చే బస్సు ఒకటి ఇరుక్కుపోయి చివరి నుండిపోతుంది. ఆ సన్నివేశాలు కూడా చాలా బాగా తీశారు. వీక్ హార్ట్స్ అయితే సినిమా చూడకండి. సినిమా అంతా ఒక టెన్షన్ బిల్డప్ చేసి క్రియేట్ చేసి వదిలేశాడు దర్శకుడు. చాలా బాగుంటుంది సినిమా. అయితే మీరు కోరుకునే ఎంటర్టైన్మెంట్ కానీ, యాక్షన్, మాస్ మసాలా ఏమీ ఉండవు. ఇదొక రియల్ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. నటీనటులు అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు, చక్కగా యాక్ట్ చేశారు. అందరూ బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ పేర్లు నాకు తెలియవు. హీరో చాలా బాగా చేశాడు. జర్నలిస్ట్ పాత్ర ఆకట్టుకుంటుంది. ఇంటర్ప్రెటర్ పాత్ర కూడా బాగుంటుంది. కుదిరితే టైం ఉంటే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?